హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాంఖ్యక శాస్త్రం ఇంటర్మీడియట్ సిలబస్ సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, ఒక సౌష్ఠవ దత్తాంశమునకు Q1 25 అంటే ప్రథమ చతుర్థాంశకము 25 మరియు తృతీయ చతుర్థాంశకము Q3 45 అయినా ఆ దత్తాంశ మధ్యగతం ఎంత అన్నాడు. మధ్యగతం అనేది Q2 అవుతుందమ్మా. Q2 వచ్చేసి Q1 ప్లస్ Q3/2 అవుతుంది. సో 25 ప్లస్ 45/2 అది 70/2 అవుతుంది. సో 35 వస్తుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక చలరాశి ఆల్ఫా ప్లస్ 4 ఆల్ఫా మైనస్ 7/2 ఆల్ఫా మైనస్ 5/2 ఆల్ఫా మైనస్ 3 ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా ప్లస్ 1/2 ఆల్ఫా మైనస్ 1/2 ఆల్ఫా ప్లస్ 5 ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ 0 విచ్ఛిన్న విలువలు తీసుకునిన వాని మధ్యగతం అన్నాడు. మధ్యగతం అంటే మనం ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. అలా రాస్తే ఆల్ఫా మైనస్ 7/2 అవుతుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా మైనస్ 3 అమ్మ. 7/2 తర్వాత 5/2 కదా అనుకోవద్దు. 7/2 అంటే 3.5, ఇది 3. 5/2 అంటే ఎంత? 2.5. కాబట్టి ఆల్ఫా మైనస్ 5/2 నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా మైనస్ 2, నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా మైనస్ 1/2, నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ 1/2 ఇక్కడ ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ 4, నెక్స్ట్ ఆల్ఫా ప్లస్ 5. ఓకేనా? మొత్తం ఇక్కడ n వాల్యూ అనేది 8 అవుతుందమ్మా. కాబట్టి ఇటు 3 తీసేస్తే మిడిల్గా ఉన్నవి ఇవి రెండమ్మా. కాబట్టి వీటి యొక్క సగటే మధ్యగత అవుతుంది. సో మధ్యగత ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ 2 ప్లస్ ఆల్ఫా మైనస్ 1/2/2 అవుతుంది. సో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా మైనస్ 2 మైనస్ 1/2/2. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేసినట్లయితే ఇక్కడ సపరేట్ చేద్దాం, లేకపోతే 2 ఆల్ఫా/2 అంటే ఆల్ఫా అవుతుంది. ఎల్సిఎం చేస్తే ఇక్కడ ప్లస్ రాసుకుందాం. -2 అంటే -2 × 2 -4 -1/4. సో -4 -1 అంటే -5/4. కాబట్టి ఆల్ఫా మైనస్ 5/4 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది దత్తాంశమునకు ఎగువ చతుర్థాంశకము అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఎగువ చతుర్థాంశకం కనుక్కోవాలి అంటే దానికి ఏమవుతుందంటే 3 × n+1/4వ పదాన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ n అనేది రావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలన్నమాట. 2 + 4 6, 6 + 5 11, 11 + 8 19, 19 + 7 26, 26 + 3 29, 29 + 2 31. n అనేది 31 వస్తుందమ్మా. సో ఇందులో మనం ఇక్కడ n వాల్యూ అనేది 31 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 31 + 1/4 అంటే 3 × 31 + 1/4 అనేది ఆప్షన్స్లో ఉంది. చూడండి, ఇక్కడ ఉంది చూడమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది ప్రవచనాలను పరిశీలించము, వీటిలో సరైనవి అని చెప్పి అడిగారు. చూడండి, బాహుళకమును హిస్టోగ్రామ్ నుంచి గణించవచ్చు. బి, మధ్యగతము చేంజ్ ఆఫ్ స్కేల్పై ఆధారపడును. సి, విస్తృతి చేంజ్ ఆఫ్ స్కేల్పై ఆధారపడదు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏ మాత్రమే సరైనదమ్మా? బాహుళకముని హిస్టోగ్రామ్ నుంచి గణించవచ్చు అనేదే సరైనది. కాబట్టి కేవలం ఏ మాత్రమే అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1 2 3 4 5 6 7 స్కోరుల ప్రామాణిక విచలనం అని చెప్పి అడిగారు. మొదటి 7 సహసంఖ్యలమ్మా ఇవి. మొదటి n సహసంఖ్యలు ఇచ్చినప్పుడు ప్రామాణిక విచలనానికి ఫార్ములా సిగ్మా = n² - 1/12 అవుతుంది. ఇక్కడ 7 ఉన్నాయమ్మా. సో √7² - 1/12. సో √49 - 1/12 అంటే ఏమొస్తుందంటే √48/12. 12 1s 12 4s. సో √4 అంటే +or-2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2, 4, 6, 8, 10 దత్తాంశపు విస్తృతి అని చెప్పి అడిగారు. ఇక్కడ విస్తృతి కనుక్కోవాలంటే ఫస్ట్ మనం సగటు కనుక్కోవాలి. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్యమ్మ.
సో 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 10 బై ఇవి 5 ఉన్నాయి కాబట్టి బై 5, వీటన్నిటిని యాడ్ చేస్తే 30 అవుతుంది. 30/5 అంటే 6 వస్తుందమ్మా. ఇప్పుడు విస్తృతి కనుక్కుందాం. విస్తృతి రావాలంటే ఫార్ములా ఏంటంటే 1/n సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు 1/n ఇంటూ సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1/n అంటే ఇవన్నీ రాసులు ఉన్నాయమ్మా 5 కదా, కాబట్టి 1/5 ఇంటూ చూడమ్మా ఇక్కడ 6 వచ్చింది. 6 మైనస్ 2 అంటే 4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ 6 మైనస్ 4 అంటే 2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. xi మైనస్ x చేసిన x బార్ చేసిన x బార్ మైనస్ xi చేసిన నో ప్రాబ్లం ఇక్కడ, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. 6 మైనస్ 6 0 హోల్ స్క్వేర్ అంటే 0, 6 మైనస్ 8 అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ 4 అవుతుంది. 10 మైనస్ 6 అంటే 4 హోల్ స్క్వేర్ అంటే 16 వస్తుంది. సో 1/5 ఇంటూ 20 ప్లస్ 20 40 అవుతుంది. 5 1s 5 8s 8 వస్తుందమ్మా విస్తృతి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3, 4, 5, 6, 7 సంఖ్యల మాధ్యమిక విచలనం అని చెప్పి అడిగారు. మాధ్యమిక విచలనం కనుక్కోవాలన్నా ముందు సగటు కనుక్కోవాల్సిందే, కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, కాబట్టి 3 + 4 + 5 + 6 + 7/5 ఇవన్నీ యాడ్ చేస్తే చూడండి 7, 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18, 18 + 7 25, 25/5 అంటే 5 వస్తుందమ్మా. సో ఇప్పుడు మధ్యమ విచలనాలు కనుక్కుందాం. 5 - 3 2, 5 - 4 1, 5 - 5 0, 6 - 5 1, 7 - 5 2. ఓకే, ఇప్పుడు మధ్యమ విచలనాల సగటు అంటే మాధ్యమిక విచలనం అవుతుంది. మాధ్యమిక విచలనం వచ్చేసి 2 + 1 + 0 + 1 + 2/5 అమ్మ. 2 + 1 3, 3 + 1 4, 4 + 2 6, 6/5 అంటే 1.2. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 0, 1, 2, 3, సో ఆన్ 9ల ప్రామాణిక విచలనం k అయితే 10, 11, సో ఆన్ 19ల ప్రామాణిక విచలనం అన్నారు. మనం ఈ రెండు కానీ చూస్తే విభాజనాలను కానీ చూస్తే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే 0 + 10, 1 + 10, 2 + 10, అలాగే లాస్ట్ది 9 + 10, అంటే ప్రతి అంశానికి కూడా 10 అనేది కలపబడింది. మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇచ్చినటువంటి రాశికి ఏ అంకెను కలిపినా తీసివేసినా ప్రామాణిక విచలనంలో ఎటువంటి మార్పు ఉండదు అని చెప్పుకున్నాం. దీని ప్రామాణిక విచలనం k అయితే దీని ప్రామాణిక విచలనం కూడా kనే అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక దత్తాంశానికి చతుర్థాంశకపు విచలనము అని చెప్పి అడిగారమ్మా. చూడండి q = 1/2 ఇంటూ q3 మైనస్ q1 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మొదటి n సహసంఖ్యల విస్తృతి అని చెప్పి అడిగారు. మొదటి n సహసంఖ్యల విస్తృతి ఏమవుతుందంటే n² - 1/12 అవుతుంది. ఇది ఎలా వస్తుందో చూడండి, 1/n ఇంటూ సిగ్మా x² మైనస్ సిగ్మా x/n హోల్ స్క్వేర్, ఇది విస్తృతి ఫార్ములా అమ్మ. సో 1/n ఇంటూ సిగ్మా n² అంటే n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6 అవుతుంది. మైనస్ సిగ్మా x/n అంటే n ఇంటూ n + 1/2 హోల్ స్క్వేర్ అవుతుందమ్మా. సో ఇక్కడ ఈ nకి n క్యాన్సిల్ అవుతుంది. సో n + 1 ఇంటూ 2n + 1/6 మైనస్ n² ఇంటూ n + 1 హోల్ స్క్వేర్ బై, ఇక్కడ చూడమ్మా ఇక్కడ n ఉంది కదా, n ఇంటూ n + 1 సిగ్మా x/n ఉంది కదా. సో చూడమ్మా ఈ n ఇక్కడ రాస్తే nకి n క్యాన్సిల్ అవుతుంది, n² రాదమ్మా. సో n + 1 హోల్ స్క్వేర్ బై ఏమొస్తుందమ్మా 2² అంటే ఏంటమ్మా 4 అనేది వస్తుంది. సో ఈ రెండిట్లో నుంచి n + 1 కామన్ చేద్దాం. n + 1 అలాగే బై 2 కూడా కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే ఇక్కడ 2n + 1/3 ఉంటుంది. ఇక్కడ మైనస్ n + 1/2 కామన్ చేసాం కాబట్టి 2 ఉంటుందమ్మా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ n + 1/2 ఉంది. ఓకేనా, ఇంటూ ఎల్సిఎం చేస్తే 3 2 6 అవుతుందమ్మా. సో 3 2s కాబట్టి 2 2s 4n + 2 మైనస్ 3n మైనస్ 3 అవుతుంది. సో n + 1/2 ఇంటూ, సో ఇక్కడ 4n మైనస్ 3n అంటే n +2 మైనస్ 3 అంటే -1/6. సో n + 1 ఇంటూ n - 1 అంటే n² - 1
బై 2 6s 12 ఈ విధంగా ఈ ఫార్ములా వస్తుందమ్మా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చతుర్థాంశిక విచలనము మరియు ప్రామాణిక విచలనాల మధ్య సంబంధాన్ని తెలియజేయండి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ప్రామాణిక విచలనం ఈక్వల్ టు 3/2 ఇంటూ చతుర్థాంశిక విచలనం అమ్మ. సో ఎస్డి ఈక్వల్ టు 3/2 ఇంటూ క్యూడి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చతుర్థాంశకపు విచలనం 16 అయితే ఎస్డి అని చెప్పి అడిగారు. ఇక్కడ క్యూడి అనే 16 అని చెప్పి ఇచ్చారమ్మా. సో ఎస్డి అంటే ఇప్పుడే ఫార్ములా చెప్పుకున్నాం 3/2 ఇంటూ క్యూడి. క్యూడి అనే 16 ఇచ్చారు. 2 1s 2 8s 3 8s ఎంత 24. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశం యొక్క మాధ్యమిక విచలనం 12 అయినా ప్రామాణిక విచలనం ఎంత అని చెప్పి అడిగారమ్మా. మాధ్యమిక విచలనం ఇచ్చి ప్రామాణిక విచలనం కనుక్కోమన్నారు. దీన్ని ఎలా చేస్తామంటే 2 పద్ధతుల్లో చేయొచ్చు. డైరెక్ట్గా ప్రామాణిక విచలనం ఈక్వల్ టు 5/4 ఇంటూ మాధ్యమిక విచలనం వేయొచ్చు. 5/4 ఇంటూ ఇక్కడ మాధ్యమిక విచలనం 12 అమ్మ. 4 1 4 3 5 3 15 ఇలా వస్తుంది. లేకపోతే ఇందాక చెప్పిన ఫార్ములా ద్వారా కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ క్వాడ్రాటిక్ డివియేషన్ కనుక్కొని, క్వాడ్రాటిక్ డివియేషన్ అంటే 5/6 ఇంటూ ఎండి అవుతుంది. సో 5/6 ఇంటూ ఎండి అంటే ఇక్కడ 12 ఇచ్చారు. 6 1s 6 2s అమ్మ 10 వస్తుంది. ఒకవేళ రేపు ప్రాబ్లంలో మాధ్యమిక విచలనం ఇచ్చి క్వాడ్రాటిక్ డివియేషన్ కనుక్కోమంటే 5/6 ఇంటూ ఎండి వేయండి వస్తుంది. క్వాడ్రాటిక్ డివియేషన్ వచ్చింది. ఇప్పుడు దాని నుంచి ప్రామాణిక విచలనం కనుక్కోవచ్చు. 3/2 ఇంటూ క్వాడ్రాటిక్ డివియేషన్ 10, 2 1s 2 5s. సో 3 5s వచ్చేసి 15. ఈ పద్ధతిలో అయినా చేయొచ్చు, ఈ పద్ధతిలో అయినా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, మాధ్యమిక విచలనం ఇచ్చి క్వాడ్రాటిక్ డివియేషన్ కనుక్కోమంటే 5/6 ఇంటూ ఎండి. ఓకేనా. మాధ్యమిక విచలనం ఇచ్చి స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోమంటే డైరెక్ట్గా 5/4 ఇంటూ ఎండి వేయొచ్చు. ఓకేనా. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం క్వాడ్రాటిక్ డివియేషన్ ఇచ్చి స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోమంటే 3/2 ఇంటూ క్యూడి. ఈ ఫార్ములాలు నోటెడ్ అయి ఉంటే మనకు వీటి మీద బిట్స్ వస్తే స్పీడ్గా వేసేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశమునకు విస్తృతి వి మరియు ప్రామాణిక విచలనం సిగ్మా అయితే క్రింది వానిలో సరి అయినది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ప్రామాణిక విచలనం యొక్క వర్గం అనేది విస్తృతికి సమానం. ప్రామాణిక విచలనం సిగ్మా కాబట్టి దాని వర్గము సిగ్మా స్క్వేర్. అది విస్తృతికి సమానం. విస్తృతి అంటే వి ఇచ్చారు కాబట్టి సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు వి అవుతుంది. సో వి ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అన్నా సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు వి అన్నా ఒకటే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విస్తృతి సిగ్మా స్క్వేర్ గల దత్తాంశంలోని ప్రతి అంశాన్ని లాంబ్డాచే గుణించగా వచ్చిన కొత్త దత్తాంశపు విస్తృతి అని చెప్పి అడిగారు. ఇక్కడ దేనితో అయితే గుణించామో గుర్తుపెట్టుకోండి. ఏ సంఖ్యతో అయితే గుణిస్తామో దాని యొక్క వర్గము ఇంటూ సిగ్మా స్క్వేర్ అవుతుంది. ఓకేనా. అంటే లాంబ్డా స్క్వేర్ ఇంటూ సిగ్మా స్క్వేర్ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశపు సగటు 35.16 మరియు దాని ప్రామాణిక విచలనం 19.76 అయినా విస్తృతి గుణకము అని చెప్పి అడిగారు. విస్తృతి గుణకానికి ఫార్ములా ప్రామాణిక విచలనం బై సగటు ఇంటూ 100. ఇక్కడ ప్రామాణిక విచలనం 19.76 ఇచ్చారు, సగటు 35.16 ఇచ్చారు ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే 56.2 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశంలోని 25% అంశాలు 20 కంటే తక్కువగాను మరో 25% అంశాలు 40 కంటే ఎక్కువగాను ఉన్నాయి. ఆ దత్తాంశపు చతుర్థాంశక విలువ అని చెప్పి అడిగారమ్మా. సో దీన్ని ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ Q1 వచ్చేసి ఎంత ఇచ్చారంటే 20 ఇచ్చారు. Q3 వచ్చేసి 40 ఇచ్చారు. అంటే Q1 అని ఎలా చెప్పాం, 25% అంశాలు అన్నారు కాబట్టి అది ప్రథమ చతుర్థాంశకం అవుతుంది. అది 20 కంటే తక్కువగా ఉన్నాయి. మరో 25% అంశాలు అన్నాడు కాబట్టి దాన్ని Q3గా తీసుకున్నాం. ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే చతుర్థాంశక విచలనం కనుక్కోమన్నారు. దాని ఫార్ములా Q3 - Q1/2 అంటే 40 - 20/2 20/2 అంటే 10 వస్తుందమ్మా. 40 - 20 అంటే 20, 20/2 అంటే 10 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సాధారణ వక్రంకి
గరిష్ట నిరూపకం ఏంటి అని చెప్పి అడిగారు. ఒక సాధారణ వక్రంకి గరిష్ట నిరూపకం ఏమవుతుందంటే 1/σ√2π అవుతుందమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా మీద కూడా మనకు బిట్ రావచ్చు. 1/σ√2π అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, -1, 0, 4 అంశాలకు అంక మాధ్యమం నుండి గణించిన మాధ్యమిక విచలనం ఏంటి అని చెప్పి ఇచ్చారమ్మా. కాబట్టి ఫస్ట్ మనం సగటు కనుక్కోవాలి. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఇవి 3 ఉన్నాయి కాబట్టి బై 3 వేసాం. 4 - 1 అంటే 3, 3/3 అంటే 1 వస్తుంది. ఇక మధ్యమ విచలనాలు ఏమవుతాయో చూద్దాం. 1 - (-1) అంటే 2 అవుతుంది. 1 - 0, 1, 1 - 4 అంటే -3 కాబట్టి మాడ్యులేషన్ ఉంటుంది కాబట్టి 3 ఉంటుంది. సో వీటికి మనం సగటు కనుక్కోవాలి. సగటు కనుక్కోవాలంటే 2 + 1 + 3/3, 2 + 1 3, 3 + 3 6, 6/3 అంటే 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 31, 32, 33, సో 46, 47 సంఖ్యల ప్రామాణిక విచలనం అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 31 నుంచి 47 దాకా మొత్తం 17 ఉంటాయి. అంటే n వాల్యూ ఎంతమ్మా? 17. సో ఇప్పుడు వీటి మొత్తం కనుక్కుందాం. వీటి మొత్తం అంటే SN అనేటువంటి ఫార్ములా వేస్తాం. n/2 × a + l. a అంటే 31 ప్లస్ l అంటే 47, n అంటే 17. కానీ బై n వేయాలి ఎప్పుడు? సగటు కనుక్కునేటప్పుడు. ఇది SN అమ్మా. ఓకేనా? SN/n ఎప్పుడు వేస్తాం? సగటు కనుక్కునేటప్పుడు. ఈ n వాల్యూ ఎంత? 17. 17 క్యాన్సిల్ అవుతుంది. సో 1/2 × 31 + 47 అమ్మా, 78 అవుతుంది. 2 1s 2 39s కాబట్టి సగటు అనేది 39 వస్తుంది. ఇప్పుడు విస్తృతి కనుక్కుందాం. σ² = 1/n × σ, ఓకేనా, xi - x బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1/n 1/17 చూడమ్మా, 39 - 31 హోల్ స్క్వేర్ అంటే 8², నెక్స్ట్ 7², ఓకేనా. తర్వాత అలా వెళ్ళిపోతూ మళ్ళీ 1² దాకా వెళ్తుంది. నెక్స్ట్ మళ్ళీ 1² నుంచి స్టార్ట్ అయ్యి అలా 7², లాస్ట్కి వచ్చేసి 8² వస్తామా. సో టోటల్గా 1/17 ఎన్ని ఉన్నాయి? 2 టైమ్స్ ఉన్నాయి. 2 × 8² + 7² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1² దాకా ఉన్నాయమ్మా. సో ఇప్పుడు చూడండి, 2/17 ఇక్కడ మొదటి n సంఖ్యల వర్గాల మొత్తం అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం 8 ఉన్నాయి కాబట్టి n × n + 1 × 2n + 1/6 కదా ఫార్ములా. కాబట్టి 8 × 8 + 1 × 2n అంటే 2 8 16 + 1/6 అవుతుంది. ఓకేనా. 2 1s 2 3s అమ్మా. సో 8/17 × 8 + 1 9 × 17/3, 3 1s 3 3s. ఇక్కడ 17కి 17 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 8 × 3 24 వస్తుంది. ఈ 24 అనేది ఏంటిదమ్మా? విస్తృతి. కానీ ఇక్కడ ఏమడిగారు? ప్రామాణిక విచలనం అడిగారు. అంటే √24 అవుతుంది. σ² 24 కాబట్టి సిగ్మా అనేది √24. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే √4 × 6 కాబట్టి 2√6 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశానికి విస్తృతి గుణకం CV 40% మరియు మీన్ 12 అయినా, అంటే సగటు 12 అయినా ప్రామాణిక విచలనం అని చెప్పి అడిగారు. మనకి CVకి ఫార్ములా ఏంటంటే ప్రామాణిక విచలనము బై సగటు × 100. ఇక్కడ CV ఇచ్చారు 45% అని చెప్పి, కాబట్టి 45 = σ/, ఇక్కడ సగటు ఎంతమ్మా? 12 × 100. చూడమ్మా, 5 9లు 5 20లు, 4 3లు 4 5లు కాబట్టి 9 × 3 27/5 వస్తుంది సిగ్మా అనేది. సో 5 5s 25, 5 4s కాబట్టి 5.4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 15 అంశాలు గల ఒక దత్తాంశం యొక్క ప్రామాణిక విచలనం 6. దత్తాంశంలోని ప్రతి అంశం నుండి 1ని తీసివేసిన ప్రామాణిక విచలనం అని చెప్పి అడిగారు. ఇక్కడ మొత్తం 15 అంశాలు ఉన్నాయమ్మా. ఈ 15 అంశాల యొక్క ప్రామాణిక విచలనం 6. ఇక్కడ ప్రతి అంశం నుంచి 1 తీసేశారు. అలా తీసేసినందువల్ల
ప్రామాణిక విచలనం ఎటువంటి మార్పు జరగదు కాబట్టి అది కూడా ఆరే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది దత్తాంశానికి చతుర్థాంశక విచలనం ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ ఫస్ట్ మనం ఎన్ కనుక్కోవాలి. ఎన్ అంటే ఇక్కడ ఎఫ్లో ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేయాలి. 3 + 4 + 8 + 4 + 1 అమ్మ. ఇవన్నీ యాడ్ చేస్తే 20 అవుతుంది. 3 + 4 7, 7 + 8 15, 19, 120. ఓకే, ఎన్ వాల్యూ వచ్చింది. సో ఎన్ వాల్యూ వస్తే ఫస్ట్ మనం Q1 కనుక్కోవాలి. Q1 అంటే n+1/4 అమ్మ. సో ఇక్కడ 20 + 1/4, 21/4 అంటే ఎంత వస్తుంది? ఆల్మోస్ట్ 4 5s 20. ఓకేనా, 4 2s 4 5s కాబట్టి 5.25. ఫస్ట్ వరకు 3 ఉంటుంది. 3 + 4 7. ఓకేనా, 7 దాకా ఇక్కడే ఉంటుందమ్మా. 4 నుంచి 7 దాకా మనకు వచ్చింది 5.25 కాబట్టి ఇది అవుతుందమ్మా. సో Q1 అనేది 3 అవుతుంది. నెక్స్ట్ Q3 కనుక్కుందాం. Q3 అంటే 3 × n+1/4. సో 3 × 21/4. సో 63/4. ఓకేనా, 63/4 అంటే 4 5s 15. సో ప్లస్ ఇక్కడ 25 ఉంది కదా 1. సో టోటల్గా 16 వస్తుంది. సో 3 + 4 అంటే 7, 7 + 8 15, 15 వరకు ఇందులోనే ఉంటుంది. తర్వాత 15 తర్వాత 19 వరకు, 15 + 4 19 కాబట్టి ఇక్కడ ఉంటుందమ్మా. సో Q3 అనేది ఇది వస్తుంది 5 అవుతుంది. Q1 ఏమో 3, Q3 ఏమో 5. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? చతుర్థాంశ విచలనం కనుక్కోవాలి. క్వాడ్రాటిక్ డీవియేషన్ = Q3 - Q1/2. సో Q3 అంటే 5 - Q1 3/2. సో 2/2 1 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశం యొక్క సరాసరి 50, దత్తాంశంలోని అంశాల సంఖ్య 10, అంకమధ్యమం నుండి గణించిన అంశాల విచలనాల వర్గాల మొత్తం 250 అయినా విస్తృతి గుణకము అని చెప్పి అడిగారు. చూడమ్మా, విస్తృతి గుణకం కనుక్కోవాలంటే ముందు ప్రామాణిక విచలనం కనుక్కోవాలి. ప్రామాణిక విచలనం అంటే అంశాల విచలనాల వర్గాల మొత్తము బై అంశాల విచలనాల వర్గాల మొత్తము బై n అవుతుంది. అది 250 ఇచ్చారు. సో 250/n అంటే ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయమ్మా? 10 అని చెప్పి ఇచ్చారు కాబట్టి బై 10. 0 0 క్యాన్సిల్ అయింది. √25 అంటే 5. ప్రామాణిక విచలనం అనేది 5. అలాగే సరాసరి సగటు కూడా ఇచ్చారమ్మా. ఇది ఎంత ఇచ్చారు? 50 అని ఇచ్చారు. SD అంటే సిగ్మా అనేది 5 అవుతుంది. విస్తృత గుణకం CV అంటే σ/x బార్ × 100. సో సిగ్మా అంటే 5 అమ్మ. x బార్ వచ్చేసి 50 × 100. సో 50 1s 50 2s 5 2s వచ్చేసి 10 వస్తుంది విస్తృతి గుణకం. సో 10% అమ్మ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక దత్తాంశంలోని 5 అంశాల సరాసరి 4 మరియు వాటి విస్తృతి 5.2. 5 అంశాలలో 3 అంశాలు 1, 2, 6 అయిన మిగిలిన 2 అంశాలు అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు ఉన్నటువంటి 3 అంశాలు ఏంటమ్మా? 1, 2, 6. మిగిలిన 2 అంశాలు తెలియదు కాబట్టి ఒకటి x ఇంకోటి y అనుకుందాం. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 5, అది సగటు అవుతుందమ్మా. ఆ సగటు ఎంత ఇచ్చారో చూడండి. 5 అంశాల సరాసరి 4 అని చెప్పి ఇచ్చారు. సో సగటు అనేది 4. 1 + 2 3, 3 + 6 9, 9 + x + y = 5 4 ఎంతమ్మా? 20. సో x + y = 20 - 9. సో x + y = 11. ఇది ఈక్వేషన్ 1 అని చెప్పి అనుకోండి. తర్వాత వీటి యొక్క వర్గాలు చేద్దాం. వర్గాలు అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1², 2 ఉంటే 2², 6 ఉంటే 6² ప్లస్ x ఉంటే x² ప్లస్ y ఉంటే y² మైనస్ సగటు స్క్వేర్ అంటే మీన్ స్క్వేర్ అమ్మ. ఇక్కడ మీన్ ఎంత ఇచ్చారు? 4 కదా ఇచ్చింది. సో మీన్ స్క్వేర్ అంటే 4². ఈ వర్గాల మొత్తము బై n వేయాలి. ఓకేనా, ఇది దేనికి సమానం అంటే విస్తృతికి సమానం. ఆ విస్తృతి ఎంత ఇచ్చారంటే 5.2 అని చెప్పి ఇచ్చారు. సో 5.2 = 1² అంటే 1, 2² అంటే 4, 6² అంటే 36 ప్లస్ x² ప్లస్ y² మైనస్ 4² అంటే 16 వస్తుందమ్మా. బై ఇక్కడ 4 ఉంది. ఈ -16 ఇటు తీసుకొద్దాం. -16 ఇటు తీసుకొద్దాం. ప్లస్ అవుతుందమ్మా. ఈ -16 ఇటు వస్తే 5.2 + 16 అమ్మా. సో ఇవి 5 అంశాలు కదమ్మా. బై 5 ఉంటుంది.
సో ఈ 5 అనేది ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది. ఓకేనా, ఈక్వల్ టు 36 + 4 40 అమ్మ. 36 + 4 40, 40 + 1 41 అవుతుంది, ప్లస్ x² ప్లస్ y² అవుతుంది. సో ఇప్పుడు 5.2 + 16 అంటే 21.2 అవుతుంది. 21.2ని 5తో మల్టిప్లై చేస్తే 106 అవుతుంది, ఈక్వల్ టు 41 + x² ప్లస్ y². 106 - 41 ఈక్వల్ టు x² ప్లస్ y² అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 65. 65 ఈక్వల్ టు x² ప్లస్ y² అవుతుంది. దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేయండి అమ్మా. x² ప్లస్ y² ప్లస్ 2xy ఈక్వల్ టు 121 అవుతుంది. ఇందులో x² ప్లస్ y² వాల్యూ 65 కాబట్టి దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, లేదంటే దీని నుంచి xy వాల్యూ అన్న కనుక్కుందాం. 65 + 2xy ఈక్వల్ టు 121. 2xy ఈక్వల్ టు 121 - 65 అమ్మ. 2xy ఈక్వల్ టు 64. 2 1s 2 32s. సో xy ఈక్వల్ టు 32 లేదా 2xy అనేది 64. x - y హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ y² మైనస్ 2xy. x² ప్లస్ y² 65 మైనస్ 2xy అంటే ఎంతమ్మా 64. 65 - 64 1 అవుతుంది. సో x - y హోల్ స్క్వేర్ 1 కాబట్టి x - y కూడా 1 వస్తుంది. ఆల్రెడీ x + y 11 అని చెప్పి వచ్చింది కాబట్టి ఈ y క్యాన్సిల్ అయితే 2x 12 అంటే x అనేది 6 అవుతుందమ్మా. సో x 6 అయితే 6 + y 11, y ఈక్వల్ టు 11 - 6 5 వస్తుందమ్మా y వాల్యూ. సో 6,5 ఆర్ 5,6 ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు చలరాశుల మధ్య సహసంబంధ గుణకము 6 అయితే అన్నారు. రెండు చరరాశుల మధ్య సహసంబంధ గుణకం 6 అయితే మాడ్యులస్ ఆఫ్ r అనేది <r = 1 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల బిందువుని మార్చినప్పుడు సహసంబంధ గుణకం ఏమవుతుంది అని చెప్పి అడిగారు. మూల బిందువుని మార్చినప్పుడు సహసంబంధ గుణకంలో ఎటువంటి మార్పు రాదు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు చలరాశుల మధ్య సహసంబంధ గుణకము వేటి మధ్య ఉంటుందని చెప్పి అడిగారు. -1కి 1కి మధ్యలో ఉంటుంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆల్ఫా, బీటా మరియు గామా విస్తృతి 9 అయినా 5 ఆల్ఫా, 5 బీటా అండ్ 5 గామాల విస్తృతి అని చెప్పి అడిగారు. ఇక్కడ ప్రతి అంశాన్ని 5తో గుణించారు. అలా గుణించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి దేంతో అయితే గుణించారో దాని యొక్క వర్గము ఇంటూ విస్తృతి అవుతుందమ్మా. ఇక్కడ వర్గం ఏంటమ్మా 5² అంటే 25 × 9 225 అవుతుంది. సో ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా అంటే కూడినా తీసివేసినా మార్పు ఉండదు, కానీ గుణించినప్పుడు ఏ నంబర్తో అయితే గుణించామో దాని యొక్క వర్గము ఇంటూ విస్తృతి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఒక బ్యాట్స్మెన్ యొక్క 10 ఇన్నింగ్స్ల పరుగులు 38, 70, 48, 34, 42, 55, 63, 46, 54, 44 అయితే మాధ్యమిక విచలనం ఎంత అని చెప్పి అడిగారు. మాధ్యమిక విచలనం తెలియాలంటే మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం కనుక్కోవాలంటే ఇచ్చినవన్నిటిని కూడా ఆరోహణ కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. సో ఫస్ట్ నేను ఆరోహణ క్రమంలో రాస్తున్నాను. 34, 38, 42, 44, 46, 48, 54, 55, 63, 70. ఇప్పుడు ఈ మిడిల్గా ఉన్నవి ఇవి రెండే కాబట్టి వాటి యొక్క మధ్య విలువ మధ్యగత అవుతుంది. 46 + 48/2, సో 94/2 అంటే 47 వస్తుందమ్మా మధ్యగత. కాబట్టి ఇప్పుడు మనం మాధ్యమిక విచలనం కనుక్కోవాలంటే మాధ్యమిక విచలనాలని కనుక్కోవాలి. ఫస్ట్ 47 - 34 అంటే ఎంత వస్తుందంటే 13 వస్తుంది. నెక్స్ట్ 47 - 38 అంటే 9 వస్తుంది. అలాగే ప్రతి దాన్ని చేసుకుంటే చూడమ్మా 47 - 42 అంటే 5 వస్తుంది. 47 - 44 అంటే 3 వస్తుంది. 47 - 46 అంటే 1 వస్తుంది. 47 - 48 అంటే 1 వస్తుంది. 47 - 54 అంటే 47 - 54 అంటే ఎంతమ్మా 7 వస్తుందమ్మా. ఇక్కడ -7 వస్తుంది, మాడ్యులస్ ఉంటుంది కాబట్టి ప్లస్ అవుతుందమ్మా.
నెక్స్ట్ వచ్చేసి 47 మైనస్ 55 -8 అంటే 8 రాస్తాము. తర్వాత 47 మైనస్ 63 ఇది వచ్చేసి 16 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 47 మైనస్ 70 47 మైనస్ 70 అంటే ఇది 23 అవుతుందమ్మా. సో ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసి ఏం చేయాలి, మనం బై ఎన్ వేయాలి. ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి, ఇవి 10 ఉన్నాయి కాబట్టి బై 10 అమ్మ. అలా వేసినప్పుడు అదే మాధ్యమిక విచలనం అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే 86 వస్తుందమ్మా. 86/10 అంటే 8.6. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 వ్యక్తుల దినసరి వేతనాలు రూపాయల్లో 12, 7, 15, 10, 17, 19, 25 అయితే చతుర్థాంశక విచలనం ఎంత అని చెప్పి అడిగారు. చతుర్థాంశక విచలనం కనుక్కోవాలి మనం. చతుర్థాంశక విచలనం కనుక్కోవాలి అంటే Q1 ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ n+1/4వ అంశం అవుతుంది. n అనేది 7 కాబట్టి 7 + 1/4 అంటే 8/4 రెండవ అంశం అవుతుంది. ఓకేనా. రెండవ అంశం అంటే మనకి ఏందో తెలియాలంటే ఫస్ట్ ఇచ్చిన వాటిని ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. అలా రాస్తే 7, 10, 12, 15, 17, 19, 25 అవుతుంది. సో ఇప్పుడు రెండోది ఏంటో చూడండి, అది 10 అమ్మ. కాబట్టి Q1 అనేది 10. ఒకవేళ ఆరోహణ క్రమంలో రాసుకోవటం మర్చిపోయారంటే మాత్రం తప్పు వస్తుంది ఆన్సర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి Q1 10 వచ్చిందమ్మా. ఇప్పుడు Q3 కనుక్కుందాం. Q3 అంటే 3 × n+1/4. ఓకేనా. 3 × 8/4, 3 × 2 అంటే 6, 6వ పదం అవుతుంది. 1, 2, 3, 4, 5, 6 ఏముందమ్మా 19 ఉంది. సో 19 వస్తుంది. ఇప్పుడు మనం చతుర్థాంశ విచలనం కనుక్కుందాం. చతుర్థాంశ విచలనం అంటే QD అంటే Q3 - Q1/2 అవుతుంది. సో 19 - 10/2 9/2 అంటే 4.5 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 చలరాశుల విస్తృతులు వరుసగా Vx 8.25 మరియు Vy = 33.96 మరియు సహ విస్తృతి లేదా కోవేరియన్స్ ఆఫ్ XY 10.2 అయితే సహ సంబంధ గుణకము ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ V(xy) = కోవేరియన్స్ ఆఫ్ x, y /Vx × Vy అనే ఫార్ములా ఉందమ్మా. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం సహసంబంధ గుణకాన్ని మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ కోవేరియన్స్ ఆఫ్ x, y అనేది మనకి ఎంత ఇచ్చారంటే 10.2 అని చెప్పి ఇచ్చారు బై /Vx. Vx వచ్చేసి 8.25 ఇంటూ Vy వచ్చేసి 33.96 అని చెప్పి ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేస్తే 0.61 వస్తుంది. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 చలరాశులు x మరియు yల మధ్య సహసంబంధ గుణకం r మరియు y = a + bx అయితే మాడ్యులస్ ఆఫ్ r ఎంత అని చెప్పి అడిగారు. ఇలా ఉన్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ r అనేది 1 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x మరియు yలు 2 చలరాశులు. σx = 15, σy = 40, σxy = 110 మరియు n = 5 అయిన సహ విస్తృతి ఎంత అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ ఇచ్చినవి మనం చూద్దాం ఒకసారి. σx 15, σy అనేది 40, σxy 110, n = 5 అని ఇచ్చారు. ఇక్కడ కోవేరియన్స్ ఆఫ్ x, yకి ఫార్ములా ఉందమ్మా. 1/n × σxy ఇంటూ 1/n × σy. ఇక్కడ n అనేది 5, 1/5 × 110 -1/5 × 15 -1/5 × 40. 5 22s, 5 3s, 5 8s అమ్మ. ఇక్కడ 22 ఉంటుంది. -3 × 8 24. సో 22 - 24 అంటే -2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 చలరాశులు x మరియు yలకు సంబంధించి ఒక దత్తాంశానికి σx - x² = 36, σy - y² = 25 మరియు σx - x (y - y) = 20 అయిన కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకము ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కార్ల్ పియర్సన్ సహసంబంధ గుణకాన్ని మనం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే Rn = σ
ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ ఇంటూ సిగ్మా వై మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం 20 అని చెప్పి ఇచ్చారు. 20 బై రూట్ ఆఫ్ ఇది వచ్చేసి 36 ఇంటూ 25. సో 36 ఇంటూ 25 అమ్మా. సో 20 బై రూట్ 36 అంటే 6, రూట్ 25 అంటే 5. 5 1s 5 4s 2 2s 2 3s. సో 2/3 అంటే 0.66 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ మరియు వైలు రెండు పరస్పర స్వతంత్ర చలరాశులు అయితే సహసంబంధ గుణకము అని చెప్పి అడిగారు. గుర్తుపెట్టుకోండి అమ్మా, పరస్పర స్వతంత్ర చలరాశులు అనే పదం కనపడితే సహసంబంధ గుణకం 0 అని చెప్పి రాసేయండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్స్ మరియు వైల మధ్య సహసంబంధ గుణకం ధనాత్మకము మరియు ఎక్స్ విలువ పెరుగుతూ ఉంటే అన్నారు. ఎక్స్ విలువ పెరుగుతుందంటే వై విలువ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ధనాత్మకము అన్నాడు కాబట్టి ఎక్స్ విలువ పెరిగితే వై విలువ కూడా పెరుగుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎక్స్ మరియు వైల మధ్య సహసంబంధం 6 అయినా వై మరియు ఎక్స్ల మధ్య సహసంబంధం అన్నారు. ఎక్స్ మరియు వైల మధ్య సహసంబంధం ఎంతైతే ఉంటుందో వై మరియు ఎక్స్ల మధ్య కూడా సహసంబంధం అంతే ఉంటుంది. సో ఆప్షన్ 3 ఆర్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, సహసంబంధ గుణకం ఆర్ ఈక్వల్ టు 0.2 అయినప్పుడు రేఖీయ సహసంబంధం అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఇది 0.2, అదే 1 అయినట్లయితే అధికం అని చెప్పి రాసేవాళ్ళం. ఆర్ వాల్యూ అనేది ఇక్కడ 0.2 వచ్చింది కాబట్టి అల్పము అని చెప్పి రాస్తాం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒకవేళ ఇది మైనస్లో ఉంటే రుణాత్మకం అని చెప్పి రాస్తామమ్మా. నెక్స్ట్ వన్, సహసంబంధ గుణకం ఆర్ ఈక్వల్ టు -0.97 అయితే ఈ క్రింది వానిలో ఏది కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. చూడండి, సహసంబంధం అనేది రుణాత్మకము, ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి రుణాత్మకము మరియు రేఖీయము అని చెప్పి అంటామమ్మా. ఆర్ వాల్యూ ప్లస్ అయితే అక్కడ మనకు మార్పు ఉంటుంది, కానీ ఆర్ వాల్యూ మైనస్ అయినప్పుడు రుణాత్మకము మరియు రేఖీయం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కింది దత్తాంశము 10 మంది విద్యార్థుల ర్యాంకులను తెలుపును. బ్రాకెట్లో మొదటి మరియు రెండవ సంఖ్యలు 2 విభిన్న సబ్జెక్టులోని ర్యాంకులు 1, 10, 2, 9, 3, 8, 4, 7, 5, 6, 6, 5, 7, 4, 8, 3, 9, 2, 10, 1 అయిన సహసంబంధ గుణకం అన్నారు. చూడమ్మా, ఇక్కడ గ్రాడ్యువల్గా ఇది ఎక్స్ ఇది వై అని చెప్పి తీసుకుంటే ఎక్స్ విలువ పెరుగుతూ ఉంది ఈ బ్రాకెట్కి కంపేర్ చేస్తే, వై విలువ తగ్గుతూ ఉంది. ఒక విలువ పెరుగుతూ ఇంకొక విలువ తగ్గుతుందంటే ఖచ్చితంగా సహసంబంధ గుణకం రుణాత్మకం అవుతుంది. ఇక్కడ రుణాత్మకం ఉన్నది -1, ఇది ఒక్కటే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. లేకపోతే దీన్ని మనం ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. 1 - 6 సిగ్మా d² బై n ఇంటూ n² - 1 అనేటువంటి ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవచ్చు. ఇక్కడ సిగ్మా d² ఎలా వస్తుంది అంటే చూడమ్మా, 1 - 10 9 కాబట్టి 9² ప్లస్ 2 - 9 7 కాబట్టి 7² 9² ప్లస్ 7² అలాగే సబ్ట్రాక్ట్ చేసుకుంటా పోతే చూడండి 5² ప్లస్ 3² ప్లస్ 1². ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది, 6 - 5 అంటే 1², నెక్స్ట్ వచ్చి 7 - 4 3², నెక్స్ట్ 5², నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ 7², నెక్స్ట్ 9² అమ్మా. ఇవన్నీ స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి 330 వస్తుంది. మొత్తం ఇవి 10 విలువలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 కాబట్టి n వాల్యూ అనేది 10 అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - 330 బై n అనేది 10 కాబట్టి 10 ఇంటూ 10² - 1 అవుతుంది. ఈ 0కి 0 క్యాన్సిల్ అయిద్దమ్మా. సో 1 - 33 బై 10² - 1 అంటే 99. సో చూడండి 11 3s 11 9s 3 1s 3 3s. సో 1 - 1/3 వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది చూడమ్మా, 3 - 1/3 అవుతుంది. చూడండి ఇక్కడ 6 సిగ్మా d² అంటే ఇంటూ 6 ఉంటుందమ్మా, అది మర్చిపోయాం, గమనించాలి.
సో 3 1s 3 2s. సో 1 - 2, 1 - 2 అంటే -1 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పరిక్షేపణ చిత్రపటంలో బిందువులు, పాదాలు అన్ని మూలలకు సమానంగా పరిక్షేపణం చెందిన సహసంబంధ గుణకము అని చెప్పి అడిగారు. సహసంబంధ గుణకం ఏమవుతుందంటే అన్ని మూలలకు సమానంగా పరిక్షేపణం చెందినప్పుడు 0 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు చలరాశుల విస్తృతులు Vx = 9 మరియు Vy = 16 మరియు వాటి సహ విస్తృతి 8 అయినా వాటి యొక్క సహసంబంధ గుణకం ఎంత అని చెప్పి అడిగారమ్మా. ఇప్పుడు వేసినటువంటి సేమ్ ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఏంటంటే అది R = covariance of x, y by √Vx × √Vy అనే ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి కోవేరియన్స్ ఆఫ్ x, y అనేది 8 అని చెప్పి ఇచ్చారు, సహ విస్తృతి 8 అని చెప్పి ఇచ్చారు, బై √Vx అంటే √9 ఇంటూ √Vy అంటే √16. సో 8/√9 అంటే 3, √16 అంటే 4. సో 4 1s 4 2s. సో 2/3 వస్తుందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10 మంది విద్యార్థుల గణితము మరియు రసాయన శాస్త్రంలో వచ్చిన ర్యాంక్స్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. గణితంలో ర్యాంక్, రసాయన శాస్త్రంలో ర్యాంకులు ఎలా ఉన్నాయి? 1 3 2 10 3 5 4 1 5 2 6 9 7 4 8 8 9 7 10 6 ఇలా ఉన్నాయి. ఈ దత్తాంశానికి కార్ల్ పియర్సన్ కోట సహసంబంధ గుణకాన్ని కనుక్కోమన్నారు. సో ρ = 1 - 6 సిగ్మా d² బై ఏమొస్తుందంటే n × n² - 1 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో 1 - 6 × సిగ్మా d² కనుక్కుందాం ఇక్కడ. సో ఎలా వస్తుందంటే 3 - 1 2 కాబట్టి 2² ప్లస్ 10 - 2 8 కాబట్టి 8² ప్లస్ 5 - 3 అంటే 2 కాబట్టి 2², 1 - 4 -3 కాబట్టి -3² అంటే 3². నెక్స్ట్ ప్లస్ 5 - 2 3 కాబట్టి 3², 6 - 9 -3 కాబట్టి 3², 7 - 4 3 కాబట్టి 3², 8 - 8 0 కాబట్టి 0², 9 - 7 2 కాబట్టి 2² ప్లస్ 10 - 6 4 కాబట్టి 4² అవుతుంది. వీటిని వర్గాలు చేసి మొత్తం కూడితే 128 వస్తుందమ్మా. సో 1 - 6 × 128 బై ఇవన్నీ ఉన్నాయో చూడమ్మా, మొత్తం 10 ఉన్నాయి కాబట్టి 10 × 10² - 1 అవుతుంది. సో 1 చూడమ్మా 6 × 128 అంటే 768 అవుతుంది. 10 × 10² - 1 10 × 99 అవుతుంది. ఈ 768/10 × 99 చేస్తే చూడండి ఏమొస్తుందంటే 1 చూడమ్మా 0.7757 వస్తుంది. 1లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే 0.224 వస్తుంది. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8 మంది విద్యార్థులకు గణితం మరియు సాంఖ్యక శాస్త్రాల్లో వచ్చిన ర్యాంకుల భేదాల వర్గాల మొత్తము 50 అయితే కోటి సహసంబంధ గుణకము ఎంత అని చెప్పి అడిగారమ్మా. చూడండి ఇక్కడ 8 మంది అన్నారు అంటే n వాల్యూ 8 అమ్మా. అలాగే సిగ్మా d² ఇచ్చారు 50 అని. కోటి సహసంబంధ గుణకం సిగ్మా కనుక్కోమన్నారు. 1 - 6 సిగ్మా d² బై n × n² - 1 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. 1 - 6 × సిగ్మా d² అంటే 50 బై 8 × 8² - 1. సో 1 ఇక్కడ చూడండి 6 × 50 బై 8 × 8² అంటే 64 64 - 1 63 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి చూడమ్మా 2 3s 2 4s అమ్మా, 2 2s 2 25s, ఓకే 3 1s 3 21s. సో 1 - 25/42. సో 1 - 25/42 అంటే అప్రాక్సిమేట్గా 0.60 వస్తుంది. సో 1 - 0.60 అంటే 0.40 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక వాహనం యొక్క బ్రేకులు వేసిన తర్వాత దాని వేగానికి మరియు దూరానికి మధ్య సహసంబంధ గుణకము అని చెప్పి అడిగారు. ఇక్కడ వేగం అనేది తగ్గుతూ దూరం అనేది పెరుగుతుందమ్మా.
కాబట్టి వేగం తగ్గుతూ దూరం పెరుగుతూ ఉంటే ఆర్ విలువ అనేది రుణాత్మకం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎప్పుడైతే మనం బ్రేకులు వేస్తామో వేగం తగ్గుతూ ఉంటుంది, దూరం అనేది పెరుగుతూ ఉంటుంది, కాబట్టి రుణాత్మకం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతిలోని విద్యార్థుల ఎత్తులను చలరాశి హెచ్తోనూ వారి ప్రతిభను చలరాశి ఐక్యూతోనూ సూచిస్తే హెచ్ మరియు ఐక్యూల మధ్య సహసంబంధ గుణకం అని అడిగారు. హైట్కి అలాగే ఐక్యూకి ఎటువంటి సంబంధం అనేది ఉండదు, అంటే పరస్పరం అవి స్వతంత్ర రాశులు అవుతాయి, కాబట్టి సహసంబంధ గుణకం శూన్యం అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రెండు చలరాశుల మధ్య సహసంబంధ గుణకం 1 అయితే ఈ క్రింది వానిలో ఆ రెండు చలరాశుల మధ్య సంబంధాన్ని సూచించేదేది అన్నారు. గుర్తుపెట్టుకోండి, y=a+bx b>0. ఇది రైట్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కార్ల్ పియర్సన్ గుణకము దేని నుంచి నిర్వచించబడింది అంటే అన్గ్రూప్డ్ డేటా నుంచి నిర్వచించబడింది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీవిత బీమా కొరకు దరఖాస్తుదారుల వయస్సు మరియు బీమా ప్రీమియంల మధ్య సహసంబంధము అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ వ్యక్తి వయసు పెరిగే కొద్దీ వాటితో సంబంధం ఉన్నటువంటి ఆరోగ్య ప్రమాదాలు కూడా పెరుగుతూ ఉంటాయి, కాబట్టి ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది, కాబట్టి ఇది ధనాత్మక సహసంబంధం అవుతుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. కొన్ని పట్టణాల్లో దారిద్ర్య రేఖకు దిగువన నివసించు ప్రజల సంఖ్య మరియు జనాభా పెరుగుదల సంఖ్యల మధ్య కోటి సహసంబంధ గుణకము 0.50, అంటే సిగ్మా అనేది 0.50 ఇచ్చారు. ఈ రెండు చలరాశుల ర్యాంకుల భేదాల వర్గాల మొత్తము 82.50, అంటే సిగ్మా d² కూడా ఇచ్చారు 82.50 అని. అయితే పట్టణాల సంఖ్య ఎంత అన్నారు. మనకి సిగ్మా =1 - 6 సిగ్మా d² n × n² - 1 ఫార్ములా అమ్మ. ఇది 0.50 1 - 6 × 82.50 n × n² - 1. సో ఈ వాల్యూని తీసుకొద్దాం. 6 × 82.50 6 × 82.50 n × n² - 1 = 1 - 0.50. సో 0.50 అంటే హాఫ్ అమ్మ. 1లోంచి హాఫ్ తీసేస్తే హాఫ్ వస్తుంది. ఈ 2 ఇటు వచ్చి మల్టిప్లై అవుతుంది. చూడమ్మా, 2 × 6 అంటే 12 12 × 82.50 ఈ n × n² - 1 వన్స్ n × n² - 1 అవుతుంది. సో 12 × 82.50 అంటే 990 n × n² - 1. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 10 × 10² - 1 అని చెప్పి రాయొచ్చు. సో దీంతో కంపేర్ చేస్తే n ప్లేస్లో 10 ఉంది, సో n = 10 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.